తలుపు తీ రాధిక, ఇది ఏం పంచాయతీ? తలుపు తీ. అరే ఈడో పెద్ద ఇలాఖాతా మాఫియా నడుస్తున్నదిరా. నువ్వున్న సంగతి నా తెలియదు, నేనున్న సంగతి నీకు తెలియదు. ఈడ అన్ని తెలిసిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మన ఆస్కార్ అవార్డు విన్న రాధిక అక్క. తలుపుదే. చెప్పటిల్లు, ఈడో పెద్ద మనిషి ఉన్నాడు, వాడు చచ్చిపోయినా బతుకున్నా అర్థమైతే తలుపుదే. ఎందుకు పని చేసావు లోపల? టిల్లు నువ్వు ఇలా అరుస్తావని. అరే అరవకపోతే ఏం చేయాలి? చప్పట్లు కొట్టాలి నా శవాన్ని చూసి. టిల్లు టిల్లు ప్లీజ్ కామ్ డౌన్, ప్లీజ్ ప్లీజ్, ఎవరైనా వింటారు ప్లీజ్. ఓకే టిల్లు, నేను చెప్పేది ఒక్కసారి విను. ఎందుకు వినాలి నేను? చెప్పు, ఏం కావాలి నీకు? ఇంత అన్యాయం ఇది. ఇట్లా ఒక బిగ్ బాస్ హౌస్ లో నన్ను లాక్ చేసినట్టు లాక్ చేయాలి, నేను ఇంటికి పోనీ అంటే నంబర్ 1 దొంగ నువ్వు. ఎవడైనా చచ్చిపోతే శవం ముంగట డాన్స్ వేస్తారు కదా రాధిక. నేను ఆ డాన్స్ కిందేసి పైకొచ్చిన. ఇంట్లో ఒక శవాన్ని బిల్డింగ్ లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకుని కూడా నువ్వు నన్ను పేరెంటానికి పిలిచినట్టు పిలుస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకుని వచ్చేసిన చూడు, అట్లుంటది మనతోని. సరే ఏడవకు నువ్వు. ఇప్పుడు నేనేమన్నానని? సడన్ గా మర్డర్ అంటే నేను కూడా షాక్ అవుతా కదా. దయచేసి చేసుకోవద్దు. A few moments later. ఒక పెద్ద సూట్ కేసు ఎత్తడానికి రాదు, మళ్ళీ జిమ్ కెళ్తా రోజు. జిమ్ పోయేది వెయిట్ లిఫ్టింగ్ చేయనికి, సేవాల లిఫ్టింగ్ చేయనికి కాదు. డెడ్ బాడీ సరిపడేంత సూట్ కేసు అవ్వని ఇంట్లో చూడలేను. టిల్లు, ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? క్లబ్కి అయితే కాదు రాధిక. ఇక్కడెందుకు ఆపావు? ఎందుకంటే ఇప్పుడు శవం పాతి పెట్టడానికి ఒక ప్రాసెస్ ఉంటది కదా, దానికి కొన్ని ఎలిమెంట్స్ కావాలి. గడ్డపార, గుణపం ఈడ దొరుకుతాయి. దీన్ని హార్డ్వేర్ స్టోర్ అంటారు. నీ జిందగీలో ఉండవు నువ్వు వీడికి. హెల్ప్ చేసి నువ్వు నీకు దండం పెడతాని. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడ రాధిక. చూసుకో. ఐ హ్యావ్ వన్ సజెషన్ ఫర్ యూ. పోయి కార్లో ఏసీ ఆన్ చేసుకొని రిలాక్స్ గా స్విగ్గీ ఓపెన్ చేసి ఒక ఫ్రెష్ ఫ్రూట్ వాటర్ మెలన్ ఆర్డర్ చేసుకొని రిలాక్స్ గా నువ్వు. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్సి నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ చెప్తున్నావు. ఆ గుణపం తీసుకురా. గుణ వాట్? That long iron rod that you have put in my... Please get it.